వరుస పేలులతో శ్రీలంక రక్తమోడుతోంది. తాజాగా మరో 2 చోట్ల పేలులు జరిగాయి. 3 చర్చిలు, 3 హోటళ్లలో వరుసగా జరిగిన బాంబు పేలులలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ గా దేహీవాలాతో పాటు హౌసింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలో బాంబు పేలులు సంభవించాయని, వీటిలో 2 ప్రాణాలు కోల్పోయారని ప్రకటించారు పోలీసులు. తాజా పేలుడుతో ప్రజల్లో మరింత భయం నెలకొంది. మొత్తం 8 చోట్ల జరిగిన బాంబు పేలులలో 35 మంది విదేశీయులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుళ్లలో దాదాపు 500 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. గాయాల పాలైన వారిని సహాయక సిబ్బంది ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మార్గం మధ్యలో అంబులెన్స్లకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు. వరుసగా బాంబు పేలుడుతో కొలంబోలో కర్ఫ్యూ విధిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. రేపు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని పేర్కొంది. ఎవరినీ బయటకు రావద్దని హెచ్చరించింది. వదంతులు వ్యాప్తి కాకుండా సామాజిక మాధ్యమాలను నిలిపివేస్తుంది. బాంబు పేలుడును ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. నేషనల్ లోహిత్ జమాత్ ఈ దాడులు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొలంబోలోని సెయింట్ ఆంటనీ చర్చిలో జరిగిన ఉగ్ర దాడి లైవ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎన్టీవీ చేతికి చిక్కాయి. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని కొలంబోలోని చర్చిల్లో భక్తులు ప్రార్థనల్లో మునిగి ఉన్నారు. సరిగ్గా ఉదయం 8:45 ఒకేసారి 3 చర్చిల్లో 3 హోటళ్లలో బాంబు పేలులు జరిగాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే 185 మంది పౌరులు, 35 మంది ఫారినర్స్ ఉగ్రదాడికి బలయ్యారు. పర్యాటకుల వేషాల్లో వచ్చిన కొంతమంది హోటళ్లు, చర్చిల్లో ప్రవేశించి దాడులకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. శ్రీలంకలో తాజా సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ రెడ్డి తెలుసుకుందాం. కార్తిక్, ఇంకా ఎంతమంది చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది? ప్రస్తుతం కర్ఫ్యూ విధించారు, ఇంకా ఎటువంటి అలర్ట్స్ వస్తున్నాయి? ఏదైతే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఘటనల్లో దాదాపు 8 దాఖలుగా ఇప్పటి వరకు కూడా 190 మందికి పైగా మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. మిగిలిన వారందరూ కూడా దాదాపు 400 నుంచి 500 మంది మధ్యలో భారీ సంఖ్యలో ఈసారి క్షతగాత్రులు ఎక్కువయ్యారని చెప్పాలి. వారందరినీ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వేరియస్ ప్రాంతాల్లో, రకరకాల ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ప్రధానంగా వారికి ప్రధానంగా ఉన్నటువంటి శ్రీలంక ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు ఎక్కడ బాంబులు పెట్టారన్నది గుర్తించడంతో పాటు ఏదైతే క్షతగాత్రులకి మెరుగైనటువంటి చికిత్స కూడా ఒక పెద్ద సవాలుగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఉదయం నుంచి చూస్తున్నటువంటి 180 మందికి పైగా చనిపోయారు. ఎవరైతే చనిపోయారో వారందరూ కూడా 3 చర్చిల్లో, ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి చర్చిల్లో జరిగే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో అక్కడ మరణించే వారి సంఖ్య దాదాపు 100 మందికి పైగా ఉంటే, మిగిలిన 50 మంది కూడా అక్కడ జరిగినటువంటి పేలుడు తీవ్రతకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటు రక్తం సరైన టైంలో అందకుండా, మరోవైపు వైద్యులు కొరత కారణంగా కూడా మరికొద్ది మంది చనిపోయారు. దాదాపు 50 మంది నుంచి 70 మంది వరకు కూడా కేవలం ఈ 2 కారణాలతో చనిపోవడం కూడా చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా అక్కడ ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. అందుకోసం ఏదైతే కొలంబో రాజధాని వేదిక జరిగిన ఘటన కావడంతో మిగిలిన ప్రాంతాల్లో దాదాపు కొద్దిగా ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా నేరుగా కొలంబోకు రావాల్సిందిగా అత్యవసరమైనటువంటి అలర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. దీంతో హుటాహుటిన వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా కొలంబోకు చేరుకుంటున్నారు. వారందరూ చేరుకుని అక్కడికక్కడే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరికీ కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్ల కొరత కారణంగా కొరత ఉండడంతో అదేమీ లేకుండా కూడా రోడ్డు మీదే కూడా చికిత్స అందించినటువంటి పరిస్థితి ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలో నెలకొందని చెప్పారు. ఇప్పటి వరకు 500 మందికి పైగా తీవ్రంగా గాయపడడంతో వారందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరోవైపు మరింత పేలుడులు సంభవించే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉదయం 8:40 నుండి దాదాపు 6 గంటల సమయంలో 6 బ్లాస్టులు జరిగాయి. దాని తర్వాత కొద్దిసేపటి క్రితమే 1 గంట సమయంలో మరొక 2 బ్లాస్టులు జరిగాయి. ఒకటి 3 చర్చిలను టార్గెట్ గా చేసుకుని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తుంటే, మరొక హోటల్స్ ని, ఏదైతే 5 స్టార్ హోటల్స్ ప్రత్యేకంగా దేశ విదేశాల నుంచి వచ్చి చేసినటువంటి హోటల్స్ 5 స్టార్ హోటల్స్ ని టార్గెట్ గా చేసుకుని మరొక బృందం వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా హాలిడే కావడంతో పార్కులను టార్గెట్ గా చేసుకున్నారు. సో సామాన్య ప్రజలు అక్కడ వస్తారన్న కోణంతో 3
డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ని ఎంచుకుని మరి ఈ ఉగ్రమూకలో ఈ మారణ హోమాన్ని రచించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే శ్రీలంకలో ఉన్నటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం 10 రోజుల క్రితం హెచ్చరించినటువంటి పరిస్థితి ఏ విధంగా విచారణలో వాళ్ళు విచారణ చేసి ఏదైతే భారతదేశ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించిన నేపథ్యంలో ఆ పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఇప్పుడు ఎక్కడెక్కడ జరిగాయి, మనం అనుకున్న చోట వాళ్ళు చేశారా అన్న దాని మీద కూడా అంటే కార్తిక్, దాదాపు ఈ నెల 11నే ఇంటెలిజెన్స్ హెచ్చరించింది పెద్ద ఎత్తున శ్రీలంకలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని. ఎందుకు అంత అలర్ట్ గా లేదు? ఇప్పుడు దాదాపు 6 గంటల నిడివిలో 8 చోట్ల బాంబ్ బ్లాస్టులు జరిగాయి. పెద్ద ఎత్తున మారణ హోమానికి స్కెచ్ చేశారు. ఒక చోట స్కిప్ అయినా కూడా పెద్ద ఎత్తున సామాన్య ప్రజలే టార్గెట్ గా. ఎందుకు ఇక్కడ ఎవరి ల్యాబ్స్ కనిపిస్తోంది? ఖచ్చితంగా శ్రీలంక ప్రభుత్వ వైఫల్యమే ఈ రోజు జరిగినటువంటి మారణ హోమానికి ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే భారతదేశపు గూఢచార సంస్థతో పాటు ఇతర ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వారికి ఒక సమాచారాన్ని అయితే భారతదేశం నుంచి అందించడం కూడా జరిగింది. ఖచ్చితంగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడాలంటూ కూడా చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే భారత ప్రభుత్వం అందించినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో వారు కూడా దర్యాప్తు చేసి ఉంది అన్న అనుమానాన్ని వ్యక్తపరచడం జరిగింది. దాదాపు 11 చోట్ల వాళ్ళు పూర్తి స్థాయిలో విశ్లేషించి టార్గెట్ గా చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా వాళ్ళు గుర్తించి ఆ సమాచారాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఆ దేశ ప్రభుత్వానికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే దాని మీద మాత్రం సరైనటువంటి సమయంలో సరైనగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ విభాగం చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించలేదంటే ఏంటి అన్నదాన్ని మాత్రం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో కూడా చూడొచ్చు, మన దేశంలో జరిగినటువంటి ఇంటెలిజెన్స్ దాడుల్లో కూడా ఇంటెలిజెన్స్ చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్థానికంగా పలుమార్లు కొన్నిసార్లు విఫలమైన నేపథ్యంలో ఇటువంటి దాడులు జరిగాయి. అదే పరిస్థితి ప్రస్తుతం శ్రీలంకలో కూడా జరిగినట్టుగా కూడా. అంటే కార్తిక్, ఎల్టీటీఈకి శ్రీలంక ప్రభుత్వానికి మధ్య జరిగే దాడులు గతంలో చాలా వరకు భయానకంగా ఉండే. ఫస్ట్ టైం ఐసిస్ శ్రీలంకలో దాడులకు పాల్పడిందా? దాన్ని తిప్పికొట్టడంలో శ్రీలంక ప్రభుత్వం విఫలమైందని అనుకోవచ్చా? విఫలమైందని అనుకోవచ్చు. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విఫలమైందన్న విమర్శలు ఇప్పటికే ఆ దేశ ప్రధానమంత్రితో పాటు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా పెద్ద ఎత్తున విమర్శలు సామాజిక మాధ్యమాల్లో అక్కడ ఉన్నటువంటి దేశ పౌరులే పెద్ద ఎత్తున విమర్శలు గుర్తిస్తున్నారు. అయితే వారిద్దరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ యూనిటీగా ఉండాలి, ఎవరు ఆవేశపడుతుంటూ కూడా వారు చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది ఒక వైఫల్యంగా మాత్రం వారు బయటకు వచ్చి చెప్పే ప్రయత్నం మాత్రం చేయడం లేదు, తమ తప్పును మాత్రం ఒప్పుకోవడం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో 1980 ఆ టైంలో కూడా ఎల్టీటీ నుంచి ప్రభాకర్ పెద్ద ఎత్తున అక్కడ ఆ ప్రభుత్వం మీద అక్కడ ఉన్నటువంటి అరాచకాలు చాలానే జరిగాయి. రోజుకు ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది అక్కడ జరుగుతూ వచ్చింది. ఆ సమయంలో పెద్ద పోరు అనేది ఎల్టీటీ అక్కడ శ్రీలంక ప్రభుత్వం మధ్య కొనసాగుతూ వచ్చింది. దాని తర్వాత ఎల్టీటీ ప్రభాకర్ మరణించిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా కనుమరయ్యాయి. అప్పటి నుంచి కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శ్రీలంక ఉందని చెప్పుకోవాలి. అప్పటి నుంచి కూడా పర్యాటకుల సంఖ్య కూడా వేల నుంచి లక్షల సంఖ్యలో పెరిగింది. విదేశీల పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అక్కడ జనాభా కూడా చాలా పెరుగుతూ వచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా జైన్స్ తో పాటు క్రిస్టియన్స్ తో పాటు ఇతర అన్ని మతాల వారు కూడా పెద్ద ఎత్తున అక్కడ నివాస యోగ్యాలుగా మార్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇటు టూరిజం తో పాటు అన్ని రకాలుగా డెవలపింగ్ జరుగుతుండడంతో అక్కడ నివాస యోగ్యాలుగా మార్చుకుంటారు. సో దీన్ని క్యాష్ చేసుకోవడానికి అయితే ఐసిస్ ఉగ్రమూకలు సిద్ధమయ్యాయని చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఈ కుట్రకు తెరలేపారా అన్న అనుమానాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు పోలీసు అధికారులందరూ కూడా భావిస్తున్నారు. కేవలం అందులో భాగంగానే సమ్ డిఫరెంట్ ఆఫ్ ప్లేసెస్ లో వీళ్ళు టార్గెట్ గా చేసుకున్నారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులు పెద్ద ఎత్తున చర్చికి వస్తారు కాబట్టి అక్కడ చేయాలని, మరొక చోట విదేశీయులు ఎక్కువ వస్తుంటారు. సో అందులో భారతీయులు ఉంటారు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉంటారు. సో అక్కడ దాడులు చేయాలని, మరోవైపు ఇంకా లోకల్ గా ఉన్నటువంటి స్థానికులను టార్గెట్ గా ఒక నేషనల్ జూ పార్క్ తో పాటు మరొక సాధారణమైనటువంటి పార్క్ వద్ద మరొక టార్గెట్ గా ఎంచుకున్నారు. ఇలా 8 ప్లేసెస్ ను ఎంచుకోవడం జరిగింది. 3 చర్చిలు, 3 హోటళ్లు, 2 పార్కులు. ఈ విధంగా వాళ్ళకి సరైనటువంటి ఒక ప్రణాళికతో ఒక మారణ హోమాన్ని రచించారని చెప్పాలి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. గత కొద్ది రోజులుగా కూడా భారతదేశంలో దాడులు చేయడానికి చాలా అసలు అవకాశం లేని పరిస్థితులను ప్రస్తుతం అక్కడ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే పక్క దేశాల మీద కూడా దృష్టి సారించినట్టుగా కూడా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే భారతదేశానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీలంక మీద దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి విదేశీయులను దాడి చేస్తే అందులో భారతీయులు ఉంటే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా భారతదేశం మీద కూడా పడుతుంది అన్న ఉద్దేశం కూడా హిందూస్ అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతకాలంగా ఆ పఠాన్కోట్ ఘటన కావచ్చు, ఇతరత్ర ఘటన కావచ్చు, దేశంలో ఎక్కడా జరగలేదు కానీ ఓన్లీ కాశ్మీర్ కేంద్రంగా మాత్రమే భారతదేశంలో దాడులు వచ్చాయి. సో అక్కడ కాకుండా మిగతా ఎక్కడా కూడా దేశంలో ఎక్కడ కూడా అటువంటి ఉగ్రముఖుల ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. అయితే హైదరాబాద్ లో కూడా ఏదైతే ఎవరైతే సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇతరత్ర ఘటనలు ఏవి కూడా జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఐసీస్ యొక్క సానుభూతి పరులు దృష్టి శ్రీలంక వైపు మళ్ళిందా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కార్తిక్, చనిపోయిన 35 మంది విదేశీయులు, ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? ఢిల్లీ ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 35 మంది విదేశీయులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో 11 మంది భారతీయులు ఉన్నారన్న సమాచారం అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి మీడియా సంస్థల నుంచి మనకు అందుతున్న సమాచారం అందుతోంది. అయితే అది ఇటు భారతదేశ విదేశాంగ శాఖ కానీ అటు శ్రీలంక ప్రభుత్వం కానీ అధికారికంగా మాత్రము ధృవీకరించలేదు. ఎందుకంటే ఎక్కువగా తమిళనాడుకు చెందిన వారితో పాటు కేరళకు చెందిన వాళ్ళు అక్కడికి కొలంబోకి వెళ్తూ ఉంటారు. ఎక్కువగా అక్కడే పర్యాటక కేంద్రంతో పాటు అక్కడ చర్చిలు ఎక్కువగా ఉంటాయి. తమిళనాడుకి చెందినటువంటి ఎక్కువగా రిలేటివ్స్ అందరూ కూడా రిలేటెడ్ గా ఉండే పీపుల్ కూడా అక్కడ ఎక్కువ మంది ఉంటారన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైనా మరణించి ఉంటారన్న అనుమానాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది అక్కడ ఎవరైతే వెళ్ళారో వాళ్ళ బంధువుల్లో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే భారతదేశ ప్రభుత్వ విదేశాంగ శాఖ మీద కూడా ఉందని చెప్పొచ్చు. అయితే టోల్ ఫ్రీ నెంబర్లు మాత్రం 3 టోల్ ఫ్రీ నెంబర్లు అందజేయడం కూడా జరిగింది. మరోవైపు మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తామని కూడా భారతదేశ ప్రభుత్వం ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రధానమంత్రితో ఫోన్ లో మాట్లాడి చెప్పిన విషయం కొద్దిసేపటి క్రితమే తెలిసింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున హైలైట్ అనేది శ్రీలంక వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది. ఈ రోజు సాయంత్రం రేపు ఉదయం 6 వరకు కూడా ఈ కర్ఫ్యూ వాతావరణం శ్రీలంక వ్యాప్తంగా కూడా విధించడం జరిగింది. మరోవైపు సెల్ ఫోన్స్ తో పాటు సామాజిక మాధ్యమాలన్నింటినీ కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఎందుకంటే ఇటువంటి ఘటనల సమయంలో కొద్దిగా ఫేక్ న్యూస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతారు. దానివల్ల మరింత హింసాకాండ పెరిగే అవకాశం ఉంటుంది. లోకల్ గా ఉన్నటువంటి గ్రూపుల మధ్య గొడవలు ఏమైనా జరుగుతాయన్న భయాందోళన నేపథ్యంలో కూడా ఈ ముందస్తు జాగ్రత్తలను అక్కడ ప్రభుత్వం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే శ్రీలంక ప్రధానమంత్రితో పాటు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో పాటు మాజీ అధ్యక్షుడు రాజపక్షతో పాటు ఇతరత్ర బృందం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహిస్తూ వస్తుంది. దాదాపు ఈ సమావేశం 3 గంటలకు పైగా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి. ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. వారు సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలోనే మరొక 2 చోట్ల కూడా బాంబు దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో అది మరింత క్లిష్ట పరిస్థితిని ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు ఎదుర్కొంటుందని చెప్పుకోవాలి. ఈ ఘటనల నేపథ్యంలో, ఈ దాడుల నేపథ్యంలో తిరిగి శ్రీలంక ఎలా పుంజుకుంటుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతానికైతే ఇటు క్షతగాత్రులు కావచ్చు, మరొక చోట ఏదైనా బాంబు దాడులు జరుగుతాయన్న నేపథ్యంలో ఆ యొక్క ప్రశ్నలు కావచ్చు, ఈ రెండింటినీ కూడా పెద్ద ఎత్తున శ్రీలంక ప్రభుత్వం ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఇటు వారిని ఇటు ఏదైతే మిగతా చోట్ల బాంబులు పెట్టుంటారన్న అనుమానంతో అక్కడ కూడా దాదాపు 13 టీములను ప్రత్యేకంగా ఏదైతే ఆ దేశానికి చెందినటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కూడా దర్యాప్తు అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఎక్కడైతే చెప్పారో అన్ని చోట్ల కూడా ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా పూర్తిగా ఆర్మీ అధికారులు అదుపులో తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 6 గంటల సేపు ఆలస్యంగా కూడా అక్కడ విమానాల ప్రయాణాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దాడులు చేసి అక్కడికి వెళ్లారన్న ఉద్దేశం కూడా ఉంది. ఎయిర్పోర్ట్ ను కూడా టార్గెట్ గా చేసుకున్నారు అన్న అనుమానాన్ని అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యక్తం చేయడంతో అక్కడ కూడా ఎయిర్పోర్ట్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఒక్క చోటను క్షుణ్ణంగా అక్కడ కూడా తనిఖీ చేసినటువంటి పరిస్థితి. ఇందు కారణంగా ప్రయాణాలు కూడా చాలా ఆలస్యం అవుతున్నాయి. దాదాపు 5-6 గంటల సమయం ప్రస్తుతం అయితే పడుతుంది. మరోవైపు విమానాయాలకు సంబంధించి తాత్కాలికంగా రద్దు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆ శ్రీలంక ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే మరి కాసేపట్లోనే ఏదైతే ఈ సమావేశం జరుగుతుందో మైత్రిపాల సిరిసేనతో పాటు ఆ దేశ ప్రధాని యొక్క సమావేశం అది ముగిసిన వెంటనే కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇరువురు కూడా మీడియా సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కార్తిక్, కేవలం చర్చిలు, ఈస్టర్ సందర్భంగా చర్చిలు క్రైస్తవుల్ని టార్గెట్ గా చేసుకుంటూ విదేశీయులను టార్గెట్ చేసుకుంటోంది. కానీ ఇండియన్ హై కమిషన్ కూడా లక్ష్యంగా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా సమాచారం. ఎంతవరకు ఉంది సన్నద్ధత అక్కడ?
ఖచ్చితంగా దేవి, ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఘటనలో హోటల్ ప్రముఖ 5 స్టార్ హోటల్ గా ఉన్నటువంటి ఆ హోటల్లో దాడి చేసినటువంటి వ్యక్తి మొదటగా ఆ ఏదైతే ఇండియన్ హై కమిషనర్ మీద ఆ కార్యాలయం మీద ఈ నెల 4వ తేదీన దాడులు కూడా చేయడం కూడా జరిగింది. ఈ సమయంలోనే ఆ జహరాన్ అనే అతను కూడా ఒక ఆత్మాహుతి దాడి నేపథ్యంలో ఈ 4వ ఇండియన్ హై కమిషన్ మీద పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి బాంబు దాడులు చేసిన నేపథ్యంలో అక్కడ ప్రస్తుతానికైతే ఆ టైంలో ఏమీ కాలేదు, కేవలం భవనం మాత్రమే ధ్వంసమైనట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అటు తర్వాత అతని మీద విచారణ ఆదేశించారు, ఎక్కడున్నారు, ఎవరు చేశారు అనేది విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం. అదే వ్యక్తి నేరుగా పక్కనటువంటి హోటల్ ను టార్గెట్ చేసుకుని, విదేశీని టార్గెట్ గా చేసుకుని అతనికి తానే ఆత్మాహుతి దాడి చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు గత 10 రోజుల ముందే ఒకటి ఇంటెలిజెన్స్ హెచ్చరించడం, మరోవైపు ఇండియన్ హై కమిషన్. ఆల్ రైట్ కార్తీక్, థ్యాంక్ యూ.